హాయ్ యస్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణం 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విన్న పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక కలుగుతున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విశేషములు గలవా అని సంశయం కూడా కలుగుతున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుని చేయుడని ప్రార్థించాను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్తిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని నీకు వివరించదను, శ్రద్ధగా ఆలకింపమని ఆ కథా విధానమును ఇట్లు వివరించరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రమున తెలియను, కాన దాని నాకు వివరింపు అని కోరెను. అంతటా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడిచే ఉత్తమమైంది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేరు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడే లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము గలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలం జరగగా అతని దౌష్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజుల నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటిపక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండుటయి, తాను బలహీనుడుగా ఉండుటయి విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన్న బేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను. ఇది స్కందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయం సంపూర్ణం. హిందూ సంస్థ సుఖినో భవంతు.